హలో అండి, ఇంకొక తోట చూపిస్తాను మీకు. ఇది కోకో తోట. మనకి చాక్లెట్ తయారవుతుంది కదా, ఈ కోకో తోట అన్నమాట. ఈ కోకో తోట కాయ ఎల్లో కలర్ వచ్చి ముగ్గిందంటే తినొచ్చండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. పుల్లగా తీయగా ఉంటుంది. కోకో కాయలు కూడా మీకు చూపిస్తాను దగ్గరుండి. ఇటువంటి వీడియోలు చాలా పెడతాను నేను. మీరు చూడండి, చూసి లైక్ చేయండి. నేను కోకో కాయలు చూపిస్తాను మీకు. ఇది ఎలాగుంటుంది, ఎలాగా తినొచ్చు. నేను చాలాసార్లు ట్రై చేశాను, తిన్నాను కూడా. పుల్లగా తీయగా ఉంటాయి. ఈ తోట వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ చూశారు కదా. ఇదిగో కోకో కాయలు, ఇవి ముగ్గాలి. ఇవి ఇంకా పచ్చిగా ఉన్న చిన్నవి. ఇదిగో ముగ్గుని కాయ అయితే కొద్దిగా ఇలా కలర్ మారుతుంది. చూసారు కదా కాయ. ఇంకా మీకు చూపిస్తాను కాయలు. ఇంకా ఒక్కొక్క చెట్టుకు వచ్చి ఇలా ఉంటాయి. ఇంకో కాయలు చూసారు కదా, అవి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. ఎల్లో కలర్ కాయ అయితే తినొచ్చు, పర్లేదు. అది పుల్లగా తీయగా ఉంటుంది. ఒక కాయ నేను తిని చూపిస్తాను మీకు. ఇది కొన్ని కాయలు అయితే ఇవి చూసారు కదా, ఇవి కోకో కాయలు చాక్లెట్. ఇవి ఏం చేస్తారంటే కాయ పగలగొట్టి గింజ బయటికి తీసి దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి డ్రై చేసిన తర్వాత అవి కంపెనీకి వెళ్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను చూసాను వీటిని. చూసారు కదా ఎలాగున్నాయో కోకో కాయలు. ఈ కాయ ఎంతమందికి ఇష్టం, ఎంతమంది తిన్నారు ఇది కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. మీకు చూపిస్తాను. కానీ ఈ తోటలో తిరిగేటప్పుడు చాలా డేంజరు, చాలా పాములు గట్రా ఉంటాయి. మీకు కేర్ఫుల్గా తిరగాలి. చూడండి దేవుడు ఎన్ని కాయలు ఇచ్చాడు ఈ చెట్లకి. కోకో కాయ ఇంకా పచ్చి అన్నమాట. ఇవి ఇంకా ముగ్గలేదు. ఇంకో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇక్కడ ముగ్గిన కాయలు మీకు కనపడుతున్నాయి. ఇక్కడ ముగ్గిన కాయలు కనిపిస్తున్నాయి కదా. ఇంకా నేను ఒక కాయ కోస్తున్నాను. ఒక్క కాయ నేను కోస్తున్నాను, చూడండి వచ్చింది. దీన్ని పగలగొడతాను. పగలగొట్టి ఇదిగో పగలగొట్టానండి. చూడండి మై డియర్, చూడండి. ఇది ఇందులో చూడండి, నేను పగలగొట్టాను. ఇందులో ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇందులో పిక్కలాగా వస్తుంది. సారీ, జారిపోయింది. నేను చూపిస్తాను. నేను అందులో పిక్క ఎలాగ ఉంటుంది చూసారు కదా. ఇదిగో ఇలా గింజలు ఉంటాయి అన్నమాట. ఈ గింజల్ని మనం ఏం చేస్తారంటే, తోట వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ గింజలు తీసుకుంటారు. గింజలు ఫలంగా తీసుకుని ఎండబెడతారు. ఇదంటే అటు ఇటుగా ఉంది కానీ చూసారు కదా గింజలు ఎలాగ ఉంటాయి అన్నమాట. ఈ గింజలు బాగా ఎండబెట్టి దీన్ని చాక్లెట్ కంపెనీకి పంపిస్తారనమాట. నేను తింటున్నాను, తిని చూపిస్తాను. ఇది తిన్నానండి. చాలా పుల్లగా తీయగా ఉంది, కానీ ఓవర్గా తినకూడదంట ఇది. అందుకని జస్ట్ 2 పిక్కలు మాత్రమే తిన్నాను. చూసారు కదా కాయలు, ఈ కోకో కాయలు అంటారు. కానీ నిజంగా చాలా గ్రేట్ అండి దేవుడు. ఎంత బాగా చూడండి, చెట్టుకి ఎన్ని కాయలు ఇచ్చాడో చూడండి దేవుడు. నెక్స్ట్ వచ్చి ఇది కోకో కాయల తోట అన్నమాట. చూడండి ముగ్గిన పళ్ళు అయితే ముగ్గుతున్నాయి. జస్ట్ ఇప్పుడు బొబ్బస్కాయలాగా ఉంటాయి అన్నమాట. కాయ చూడటానికి బొబ్బస్కాయలాగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఇంకా పెడతాను. నేను మీకు చాలా వీడియోస్ పెడతాను. నేను బ్యాడ్గా వీడియోస్ ఏం పెట్టట్లేదు. నేను మంచి వీడియోసే మీకు పెడుతున్నాను. నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు, నా ఐడి మీరు చూడొచ్చు. మంచి వీడియోసే పెడతాను. ఇంకా కాయలు అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఇది చూస్తే ఒక సేపులో చూస్తే మామిడికాయలాగా ఉంది, ఒక్క సేపులో చూస్తేనేమో బొబ్బాస్కాయలాగా ఉంది కదా. మీకేమనిపిస్తుంది, మీకు ఎలాగుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి బాగా లైక్ కొట్టండి. బాగా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో, ఎంతమందికి అయితే ఇష్టమో మీరు బాగా లైక్ కొట్టండి. కానీ ఇటువంటి తోటలోకి మీరు వచ్చేటప్పుడు మీ కేర్ఫుల్గా చూసుకుని, పాములు గట్రా ఉంటాయి, జాగ్రత్తగా పని చేసుకునే వాళ్ళైనా పని చేయడానికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. వీడియోలు బాగా చూసారా, ఈ ఫ్రూట్స్ని నాకు బాగా చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే ఇవే క్లారిటీగా